వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. న్యూఢిల్లీలో అచ్చు తాలిబన్ల తరహాలో హిందూ క్యాబ్ డ్రైవర్ విజయ్ కుమార్ ని నలుగురు ముస్లింలు ఘోరంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనానికి పాల్పడి డ్రైవర్ పై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మైనర్ ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పరారీలో ఉన్న 4వ నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన ఈ నెల 23న కృష్ణానగర్ లోని రోడ్ నెంబర్ 57 సమీపంలో జరిగింది. డ్రైవర్ విజయ్ తన కారులో తీవ్ర గాయాలతో కనిపించాడు. తాలిబన్ల శైలిలో అతని గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను డాక్టర్ హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కృష్ణానగర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఎటువంటి ఆధారాలు లేని ఈ బ్లైండ్ మర్డర్ కేసుని కృష్ణానగర్ పోలీస్ స్టేషన్, షాదరా జిల్లా స్పెషల్ స్టాఫ్ బృందాలు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డీటెయిల్ రికార్డ్, సాంకేతికత ఆధారాలు మరియు స్థానిక సమాచారాన్ని విశ్లేషించి 24 గంటల్లో ఛేదించారు. అరెస్టు చేసిన నిందితులను ఆయాన్ 20 ఏళ్లు, సాహిల్ 19 ఏళ్లతో పాటు 17 ఏళ్ల మైనర్ గా గుర్తించారు. పరారీలో ఉన్న 4వ నిందితుడు అమాన్ ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. జూలై 23న మద్యం సేవించిన తర్వాత సులభంగా డబ్బు సంపాదించడానికి ఒక క్యాబ్ డ్రైవర్ ని దోచుకోవాలని పథకం పన్నారు. ఈ పథకంలో భాగంగానే విజయ్ కుమార్ ని లక్ష్యంగా చేసుకున్నారని, అది చివరకు హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని అమాన్ ఒక కత్తిని సమకూర్చగా అయాన్ మొబైల్ ఫోన్ ఉపయోగించి V3S మాల్ కు ర్యాపిడో క్యాబ్ ని బుక్ చేశారు. చిత్ర విహార్ రెడ్ లైట్ వద్ద నిందితులు డ్రైవర్ ని పలుమార్లు కత్తితో పొడిచి క్యాబ్ లోనే పరారయ్యారు. ప్రయాణ మార్గంలో బాధితుడి శరీరాన్ని బయటపడేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నిందితుడు వ్యాగనార్ కారుపై నియంత్రణ కోల్పోయి మరొక వాహనాన్ని ఢీకొట్టారు. ఆ వాహనంలోని వారు తమను తాము తరుముతుండటంతో దొరికిపోతామనే భయంతో ఈస్ట్ ఆజాద్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో క్యాబ్ ని వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలం నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, నిందితుల రక్తపు మరకల దుస్తులు, రక్తంతో ఉన్న వ్యాగనార్ కారు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆయాన్ పై గతంలో దోపిడీ, స్నాచింగ్లతో సహా 4 నేరపూరిత కేసులున్నాయని, సాహిల్ పై కూడా స్నాచింగ్ కేసు నమోదై ఉందని పోలీసులు తెలిపారు. క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మద్యం మత్తులో ఉన్నారా లేకపోతే ఏదైనా తేడాగా ఉన్నారా అని ఒకసారి ఆలోచించి ప్యాసింజర్లుగా వాళ్ళని ఎక్కించుకోండి. లేకపోతే ఇలాంటి ఘోరాలు జరిగిపోతాయి. తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అండగా నిలవండి. ఆర్థికంగా మీ అవసరం చాలా చాలా ఉంది. ఆర్ వాయిస్ కి చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.